నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఏంటి? నార్మల్‌గా మనకి ఎలాంటి ఒపీనియన్స్ ఉంటాయి? ఏదైనా సరే ఇటువంటి విషయాలు ఏదైనా మాట్లాడబోతే, ఇది మాకు వయసు కాదండి, అప్పుడు చూద్దాంలే అన్నట్టు మొహాలు పెడతారు తప్ప, ఏందో చెప్పబోతున్నారు కదా, విందాము అనేటువంటి ఆలోచన ఒకళ్ళకో ఇద్దరికో ఉండొచ్చు కానీ అందరికీ ఉండడం కష్టం. దాన్నే భగవద్గీతలో కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? అందరూ ఈ విషయం గురించి ఎవరు ఆలోచించరు. ఎందుకు? భౌతికంగా ఇన్ని కనపడుతున్నాయి కాబట్టి ఎవరో కొంతమంది ఆలోచిస్తారు. ఆ కొంతమంది కూడా అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ. ఆ అర్థం చేసుకున్న వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ అన్నట్టు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పటం జరిగింది. అంటే అల్టిమేట్ ఏంటి? మనకి ఎక్కడైతే అవుట్పుట్ కనపడుతుందో దాని మీదే మనం నమ్ముతాం తప్ప మిగిలినవన్నీ పెద్దగా మనం నమ్మం. ఎందుకు? మన ముందు నుంచి కూడా ఆబ్జెక్ట్ ద్వారా అంటే ఏంటి? ఒక వస్తువును చూడటము, దానివల్ల లాభం పొందడం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాం కానీ సబ్జెక్టు ఆలోచన తక్కువగా ఉంటుంది. అది సహజం. ఎందుకంటే మనం జీవత్వంలో ఉన్నాము. జీవత్వంలో ఉన్న వాళ్ళ మనం మానవులము. మానవులకి ఏముంటుంది? మన జీవితం గురించి ఉంటుంది, ఆ తర్వాత లోకం గురించి ఉంటుంది, తర్వాత మన కోరికలు, అంతే కదా. మన కోరికలు అంటే ఏముంటాయి? నేను భార్య అయితే భర్త, తర్వాత పిల్లలు, తర్వాత ఆస్తులు, తర్వాత ప్రపంచంలో నాకు రావాల్సిన పేరు. ఇంతకు మించి మనం ఆలోచించాం. కాకపోతే ఏంది? కంటెదురుగా కూడా కనపడుతుంది. చిన్న బిడ్డలాగా పుట్టాము, తర్వాత కొన్నాళ్ళు ఒక రకంగా అయినాము, తర్వాత ఇంకొక రకంగా అయినాము, తర్వాత అల్టిమేట్గా వృద్ధాప్యం వచ్చింది, ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోతుంది. అది సత్యం. తర్వాత మనం ఏదైనా ఫంక్షన్స్కి 10-15 సంవత్సరాల తర్వాత మనుషులను చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఓహో, మనం బాగుంటున్నాం అని అనుకుంటాం, కానీ వాళ్ళని చూసిన తర్వాత మనం కూడా అలానే కొద్దో గొప్ప తేడాగా ఉండడం తప్ప ఇంకొకటి లేదు అనిపిస్తుంది. ఏంటి దీనికి కారణం? ప్రకృతి అన్నాడు. ఏం చెప్పాడు భగవద్గీతలో? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనం ఏది భౌతికంగా తీసుకోండి, ఆధ్యాత్మికంగా తీసుకోండి, ప్రిన్సిపుల్ని అర్థం చేసుకోవాలి, అంతే కదా. తర్వాత అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయాలి? దాన్ని కొంచెం ఇంటలెక్చువల్గా ఆలోచించాలి. అంటే ఏంటి? ఆ కాన్సెప్ట్ ఏ దృష్టితో చెప్పారు, మనకి ఏది ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి విషయంగా ఆలోచించాలి. మళ్ళీ ఈ ఆలోచించే విధానానికి ఇంకొక మెథడ్ ఏం చెప్తాడు? మంచిగా ఆలోచించాలి. అంటే ఏంటి? ఫస్ట్ ప్రిన్సిపల్ని అర్థం చేసుకోవాలి, తర్వాత తెలివితేటలుగా ఆలోచించాలి, తర్వాత దాన్ని మంచిగా అర్థం చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ మంచి ప్రిన్సిపల్, మంచి ఆలోచన, తర్వాత మనం చేస్తున్నటువంటి మంచి పని వల్ల ఆటోమేటిక్గా ఏంటంటే గ్రోత్ ఉంటుంది అంటాడు. గ్రోత్లో మళ్ళీ 2 రకాలు తీసుకుంటాం. ఒక ఎవల్యూషనరీ గ్రోత్, 2 ఎక్స్టర్నల్ గ్రోత్. ఎప్పుడైతే నీకు ఎవల్యూషన్గా అంటే ఏంటి? నీ బుద్ధి ఎప్పుడైతే వికాసం చెందుతుందో నీకు స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ గ్రోత్ కూడా ఉంటుంది. అంటే ఏంటి? భగవద్గీత చెప్పింది అది. అంటే ఏంటి? అల్టిమేట్ ఏంటి? కోరిక లేని స్థితి. కోరిక లేని స్థితికి మనం డైరెక్ట్గా వెళ్ళాం కాబట్టి మన మనసుని మనం కొంచెంగా అంటే అనవసరపు విషయాల్లో నుంచి తప్పించుకుంటూ ముఖ్యమైన విషయం ఏందని కనుక మనం మనసుని పెట్టాము అంటే మన బుద్ధికి వివేకం, వైరాగ్యం వస్తుంది. ఎప్పుడైతే వివేక వైరాగ్యం వస్తుందో సత్యం ఏదో అసత్యం ఏదో తెలుస్తుంది. ఎప్పుడైతే మనకి వివేకం వైరాగ్యం ఉన్నటువంటి వాళ్ళం సత్యం వైపే మన మూమెంట్ నడవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం సత్యం వైపు మూమెంట్ జరగడం మొదలు పెడుతుందో మంచి చూస్తాము, మంచి మాట్లాడతాము, మంచి ఆలోచన చేస్తాము, అల్టిమేట్గా అవుట్పుట్ ఏంటి? మంచి జరుగుతుంది. ఇంతే తప్ప భగవద్గీతలో ఎక్కడో స్వర్గం ఉంది, నరకం ఉంది, నువ్వు చేసిన పాపాలకు అక్కడికి పోతే నేను నూనెలో వేయిస్తారు, కాస్తారు అని చెప్పలేదు. అవర్ స్టేట్ ఆఫ్ మైండే, మనం ఆలోచించే విధానమే మన స్వర్గం, మన నరకం. ఇప్పటివరకు మన ఆలోచన ఎలా ఉంది? ఐడెంటిటీ తప్ప ఇంకొకటి ఏం లేదంటే ఏంటి? నాది ముందు నాకు రావాలి, ఆ తర్వాత ఏదో నా కుటుంబము, ఆ తర్వాత ఏదో నాకు తెలిసినటువంటి కొద్ది గొప్ప బంధువులు, ఆ తర్వాత మిగిలిన విషయాలు. ఎవరు నష్టపోతే నాకెందుకు, ఎవరు లాభపడితే నాకేంటూ అనేటువంటి సిద్ధాంతంగా మనం వస్తూ ఉన్నాం. అంటే ఏంటి? నాది ముఖ్యం. నాది అంటే మళ్ళీ నేను కాదు, మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి. నేను అంటే నేను అనేటువంటి ఒక జ్ఞానం అనమాట. దాన్నే ఆత్మజ్ఞానం, ఆత్మ అన్నారు. అది నిరాకారం. నాది అంటే ఏంటి? భౌతికంగా మనకి కనపడుతున్నటువంటి శరీరం. ఇప్పుడు మన ఆలోచన, మనం చేసే పని, మనం పొందాలనుకున్న లాభం, ఇదంతా దేని మీదే బేస్ చేసుకున్నాము? నాది కోసమే చేస్తున్నాము. ఇప్పుడు చెప్పింది భగవద్గీత ఏంది? నాదిని దాటింది చాలా ఉంది. చాలా అంటే ఏం లేదు, ఎన్నో కాదు, ఒకటే ఉంది. ఆ ఒకటిని కనుక నువ్వు కనుక కనుక్కున్నావు అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏంది? ఆ ఒకటికి నీకు తేడా లేదు అంటాడు. ఏంటది? నిరాకారమైనటువంటి భగవతత్వం. ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధన అంతా ఏంటి? ఆ ఒకటి అనేటువంటి ఐ అంటే ఏంటి అంటే ఆ జ్ఞానం అనమాట. నేను అనేటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం.
ఆత్మజ్ఞానం కాదు, ఉన్నదంతా ఒకటే జ్ఞానం ఉంది అనేటువంటిది పరమాత్మ జ్ఞానం. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ నాది అనేటువంటి శరీరం తగిలించుకుంది కాబట్టి, ఈ శరీరం ఎక్కడుంది? నా మనసులో ఉంది, నా ప్రాణంలో ఉంది, ఆ పరమాత్మ తత్వంలో ఉంది. ఇప్పుడు నేను తెలుసుకోవాల్సింది ఏంటి? అంతా పరమాత్మ తత్వం అనేటువంటి విషయాన్ని నేను గ్రహించాలి. నేను అంటే నా జ్ఞానం గ్రహించాలి. గ్రహించిన తర్వాత ఏంటి? ఈ నాది అని పెద్దగా దీనికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే నువ్వు ఏం చేయాలన్నా నాది ఉండాల్సిందే. అందుకని ఈ నాది అనేటువంటి శరీరాన్ని చక్కగా దీన్ని పోషించుకుంటూ, ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా దీన్ని ఉపయోగించుకుంటూ, ఈ నాదేం లేదు, నేను అనేటువంటి జ్ఞానంలో ఉన్నప్పుడు ఈ నాది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, దాన్నే జీవన్ముక్తి అన్నారు. అల్టిమేట్గా భగవద్గీత చెప్పింది ఏంటి? ఈ నేనుని కనుక్కోవటమే నీ ఆధ్యాత్మిక సాధన. హూయామయ్యని రమణ మహర్షి గారు చెప్పారు కదా, అలాంటిదే ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. ఏంటి? ఎవరు ప్రిన్సిపల్ చెప్పినా ఒకటే ఒక ప్రిన్సిపల్. కాకపోతే ఏంటి? ఆ ఎన్నుకున్న మార్గాలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి, అంతే కదా. ఒక పని తప్ప ఇంకొకటి లేదు అనుకున్నవాడు నిశ్చలంగా కూర్చొని ఏ ధ్యానమో చేయమంటేనో, ఏ పుస్తకంలో అర్థం చేసుకోమంటే ఏం చేసుకుంటాడు? అందుకని నాయన విగ్రహం పెట్టుకో, చిన్నగా ఈ పూజ చేసుకో, ఈ పండగ రోజు ఇదిగో 4 దానాలు ఇచ్చుకో అంటే ఏంటి? మనసు కొంచెం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అలా చెయ్యంగా ఏంటి? ఈ దానం ఇచ్చి అవతల వాళ్ళ ఆనందం చూసిన తర్వాత, ఓహో ఇంత ఆనందం ఉందా అని ఎవరికి వాళ్ళు గ్రహించుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి ఏ పని చేసినా అవతల వాళ్ళు ఎంత ఆనందపడతారా అని చూడడం అలవాటైపోతుంది. అది కూడా అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక యజ్ఞంలాగా మన ద్వారా ఒక పని వ్యక్తం చేయడం జరుగుతుంది. యజ్ఞం అంటే ఏంటి? మన కోసం చెయ్యం, ఏం చేసినా భగవతత్వ భావంలో అందరికీ ఉపయోగపడుతుంది కదా అనేటువంటి భావం చేస్తాం. ఎందుకు ఈ కర్మ చేయాలి? ఎందుకు అంటే ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? నీ మనసు నిశ్చలం కావడానికే. నువ్వు ఇలా నిష్కామ కర్మ యజ్ఞంలాగా చేసినంత మాత్రాన నువ్వేం స్వర్గానికి వెళ్ళవు, నీ మనసు నిశ్చలం అవుతుంది. తర్వాత రెండోది ఏం చెప్తున్నాడు? యోగం చెప్తున్నాడు. యోగం అంటే ఏంటి? కలయిక అని అర్థం. అంటే ఏంటి? ఇప్పుడు కర్మయోగం అయింది, ఇప్పుడు యోగం, రాజయోగం అనండి, భక్తి యోగం అనండి, వాటెవర్ ఇట్ మే బి. ఇప్పుడు సో యోగం అంటే ఏంటి? కలయిక. ఏంటి కలయిక? ఆ నేను అనేటువంటి నిరాకార పరమాత్మ తత్వంతో కలయిక. ఎలా కలుస్తావు? మనసు ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా 10 ఇంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. వీటిని నడిపిస్తున్నది మనస్సు, 11వ ఇంద్రియం మనసు. ఎంతసేపటికి మనసుని మనం ఎలా తయారు చేసి పెట్టాము? బయట విషయాలు చూడటమే, నేను గొప్ప, అవతల వాళ్ళు గొప్ప కాదు అనేటువంటి భేదభావము, ఆ తర్వాత అంత నాకు తప్ప ఇంకొకళ్ళు లేరు అనేటువంటి అహంకారము ఇలా తయారు చేసి పెట్టాం. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక సాధన ఏంటి? మనసును మొత్తం ఈ పైన కనపడుతున్నవన్నీ కూడా భగవతత్వంలో భాగమే ఉంటాయి, కొన్నాళ్ళు ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. ఇందులో నేను చేస్తున్నది నా గొప్పతనం ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించి మనసుని అనవసరపు ఆలోచనలన్నీ తొలగించుకుంటూ నిరాకారంగా పెట్టి, ఎప్పుడైతే పెడతావో, నిరాకార స్థితికి ఎప్పుడైతే వస్తావో నీకు భగవతత్వానికి తేడా లేదు అనేటువంటి విషయం కలయిక. మరి యోగం వల్ల నీకు వచ్చేది ఏంటి? యోగం వల్ల వచ్చేది కూడా ఏంటి? అన్ని విషయాలు అబద్ధం అంటే వాడికి పెద్ద విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, భగవతత్వం ఒకటే అనేటువంటి విషయానికి రావడం జరుగుతుంది. అది కూడా ఏంటి? మనసు నిశ్చలం కావడానికి. దానికేం చెప్పాడు? అందరికీ అన్నీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మార్గం కూడా చెప్పడం జరిగింది. ఏంటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, అల్టిమేట్ సమాధి. సమాధి తర్వాత సమాధి అంటే ఏం లేదు, సమస్థితిలో ఉండడం. సమస్థితిలో ఎప్పుడు ఉంటావు? నేను, అది అంతా ఒకటే అనేటువంటి భావానికి వచ్చినట్టు. మరి ఒకేసారి సమాధి స్థితికి వస్తావా? రాలేవు. యమ అంటే నీ శరీరం నేను ఇబ్బంది పెడుతుంది, యమ. అందుకని ఏం చేయాలి? ప్రపంచాన్ని నువ్వు ఇబ్బంది పెట్టవాకు, ప్రపంచం వల్ల నువ్వు ఇబ్బంది పడవాకు, యమ. రెండోది ఏంటి? నియమ, డిసిప్లిన్ ఏర్పాటు చేసుకో, తపస్సు. నీకు ఏదైతే ఇబ్బంది పెడుతుందో దాని జోలికి వెళ్లకుండా ఎలా నేను ప్రాక్టీస్ చేయాలని చూసుకో. ఆసన అంటే మనసును స్ట్రైట్గా ఉంచడం ప్రాక్టీస్ చేసుకో. ప్రాణాయామ అంటే ఏంటి? మన దగ్గర బోలెడు అంటే ప్రాణశక్తి ఉండబట్టే మనం ఉన్నాం. ఈ ప్రాణం అంతసేపటికి ఏంటి? ఆ భౌతిక విషయాలన్నీ చూస్తూ ప్రాణశక్తి సన్నగిల్లుకుంటూ ఉంది. అందుకని అన్ని భౌతిక విషయాల మీద, అనవసరమైన వాటి మీద ఆపేసాయి. లోపలికి తీసుకుంటూ ఉండి బ్రీతింగ్ తగ్గిపోతుంది. ఎందుకు? టెన్షన్ లేదు కాబట్టి. ప్రత్యాహార అంటే బయటే చూస్తున్నాము, తీసేసి చిన్నగా మనసును లోపల పెట్టడం. ఏం పెడతావు లోపల? చెప్తాను. ప్రత్యాహారం, ధారణ, దాని మీదే, ఆ మనసు లోపల ఉండే దాని మీదే ధారణ పెట్టడం. తర్వాత ధ్యాన, దాన్ని 24 గంటలు ప్రాక్టీస్ చేయడం. అప్పుడు వస్తుంది సమాధి. దేని మీద నువ్వు మనసు పెట్టేది అసలు ధ్యానం అంటే? ఇప్పుడు చెప్పాం కదా, యోగం అంటే అన్ని విండోస్ క్లోజ్ చేసి ఒకే విండోకి పెట్టుకోవడం యోగం. తర్వాత ఇందులోనే మళ్ళీ ఇంకేం చెప్పాడు? ధ్యానం చెప్పాడు, భక్తి చెప్పాడు. భక్తి యోగం, యోగం అంటే ధ్యానం ఉంది. ఏంటి ధ్యానం? ఇప్పుడు నిరాకారమైనటువంటి భగవతత్వం ఎక్కడుంది? ఇక్కడుంది. అంటే ఇక్కడున్నది నిరాకారం, నిశ్చలం, నిశ్శబ్దమే. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆ నిరాకారమైనటువంటి, నిశ్శబ్దమైనటువంటి, నిశ్చలమైనటువంటి స్థితిలో నీ మనసు ఉండాలి. ఎప్పుడు ఉండగలుగుతుంది? ఈ హృదయ స్థానంలోనే భగవతత్వం ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు
100% కనుక నమ్మినప్పుడు నీ మనసు నీ ప్రాణశక్తి రెండు ఒకే స్థితి కనుక వచ్చినప్పుడు భౌతికంగా జరుగుతున్నది ప్రతిదీ భగవతత్వ భావంగా జరుగుతుంది. అంటే అల్టిమేట్ ఏంటి? కర్మ, భక్తి, జ్ఞానం, యోగం అన్నీ కూడా ఒకటే. అన్నీ కూడా ఎక్కడక్కడ కర్మ శరీరం ద్వారా జరిగితే, యోగం మనసు ద్వారా జరిగితే, భక్తి ఏమో హృదయంలో ఉంటే, జ్ఞానం ఏంటి? ఉన్నదంతా నిరాకారం అనేటువంటి విషయం మనకు అవగాహన చేసుకోవటం. వీటికి సంబంధించే భగవద్గీత చెప్పారు. ఒకటోది ఏంటి? అర్జునుడి విషాద యోగం, ఐడెంటిటీ సమస్య, ఐడెంటిటీ పోగొట్టుకో, ఈ 4 వాడుకుంటూ పోగొట్టుకోమని 7వ చాప్టర్ వరకు చెబుతూ 7 నుంచి 12 వరకు భక్తి గురించి చెప్పారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము? 10వ చాప్టర్ వచ్చి విభూతి యోగం అని మాట్లాడుకుంటున్నాం. ఏంటి విభూతి యోగం? ఉన్నదంతా భగవతత్వ భావన తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి ప్రిన్సిపుల్ని 100% నమ్మి నువ్వు కర్మ చేస్తున్నా, భక్తిగా భగవతత్వాన్ని చూసుకుంటున్నా, తర్వాత యోగంగా ఒకే విషయం మీదకి మనసు పెట్టాలని చూస్తున్నా, తర్వాత జ్ఞానస్థితిలో ఉన్నా, అన్నీ కూడా నిన్ను నిరాకారమైనటువంటి భగవతత్వ స్థితికి నీ మనసుని తీసుకెళ్తూ, నీ మనసుని, శరీరాన్ని, ప్రాణాన్ని, ఈ జరుగుతున్న బయట కనపడుతున్నదంతా కూడా ఆ భగవతత్వ విభూతి అనేటువంటి భావంతో పనులు వ్యక్తం చేసుకుంటూ నీలో నీవు ఉండడం అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. నాలో నేను ఉండడం అంటే ఏంటి? చాలామంది ఉంటారు ఇన్నర్గా వెళ్ళాలి. ఇన్నర్గా వెళ్ళడం అంటూ ఏం లేదు. ఇన్నర్ అంటే ఏంటి? భగవతత్వం అనేది దానికి సెంటర్ ఏంటి? మన హార్ట్ అనుకుందాం. తర్వాత దాని మీద 24 గంటలు మన ఆలోచనలన్నీ ఎక్కడ మనకి కోరిక ఉంటే అక్కడ మన ఆలోచన మొదలవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఆ కోరిక ఆలోచనని చిన్నగా తీసుకొని వచ్చి భగవతత్వమే మా దగ్గర ఉందనేటువంటి ఒక భావన, ఒక ఆలోచనలో పెట్టినప్పుడు, ఈ ప్రాణం మీద మన ఆలోచన పెట్టినప్పుడు, ఈ రెండు కనుక కాసేపు ఒక్క సెకండ్ అయినా కనుక ఒకటైనప్పుడు ఆ జరుగుతున్నటువంటి ఆ నిశ్శబ్దమైనటువంటి స్థితి ఎక్కడో కూడా విన్నాను నేను. మాధవ అంటే ఒక ఆలోచనకి వచ్చేటువంటి మధ్యలో గ్యాప్ ఏముంటుంది? నిశ్శబ్దం ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేయదలుచుకున్నాము, నిర్వికల్పంగా కూర్చొని ఉన్నాము, ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది, వెంటనే సంకల్పం అంటారు దాన్ని. ఏం మాట్లాడాలి, ఏంది అనేటువంటి ఘర్షణ జరుగుతుంది. సంకల్పం వికల్పం. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాము? నిర్వికల్ప స్థితిలో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం. సంతోషం అంటే ఏ ఆలోచన లేకుండా హాయిగా నిద్రపోతున్న స్థితిలో ఉంటాము. సంకల్పం వచ్చిందంటే దానికి మళ్ళీ మనసులో ప్లానింగ్ పెడతాము. ఏం కొనుక్కురావాలి, ఏం వస్తువు తీసుకురావాలి, ఎలా చేయాలి, ఎలా వ్యవహారం చేయాలని వికల్పాలు నడుస్తాయి. సో దానికి కొంత ఫలితం వచ్చేస్తుందో పని చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫలితాన్ని కనుక మళ్ళీ అవతల వాళ్ళు మెచ్చుకోలేదు, ఇంకోటో చేయలేదు అనుకో, మళ్ళీ మనకి ఇరిటేషన్ వస్తుంది. ఏంటి ఇంత చేసినా వీళ్ళకి వేస్ట్, ఎవ్వరు ఏం మెచ్చుకోరు, అనవసరంగా చేశాను అని బాధపడతాం. అంటే ఏంటి? ఈ కర్మ వల్ల ఎప్పుడూ నీకు సుఖం కానీ సంతోషం కానీ రాదు. ఈ కర్మ వల్ల నువ్వు ఎవరిని సంతోషం పెట్టలేవు. అందుకని నువ్వు చేయాల్సింది ఏంటి? ఎవరిని దుఃఖం అయితే పెట్టద్దు. ఈ సంతోషం అనేది నీ సంతోషం నీకు ఎట్లా వస్తుంది అనేటువంటి విషయంగా చేసుకుంటూ, ఏ పని ఈ భూమి మీద జరుగుతున్నా నా కోసమే జరుగుతుంది కానీ పక్క వాళ్ళకి జరగడం లేదు అనేటువంటి భావం ఎప్పుడైతే ఉంటుందో నువ్వు ఉండేదంతా సంతోష స్థితి అని చెప్తున్నారు. ఎప్పుడు ఉండగలుగుతావు అట్లా? ఈ నిరాకారమైనటువంటి భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి ప్రిన్సిపల్ని నువ్వు 100% నమ్మాలి. ఇప్పుడు నేను విభూతి యోగంలో ఏం చెప్పాడు? ఇదంతా నా విభూతేనయ్యా, ఇంకా నీ మీద నాకు ప్రేమ వస్తుంది, కొంచెం అర్థం చేసుకుంటున్నావు అర్జున, నీకు ఇంకా వివరంగా చెప్తాను నేను. ఋషులకు కానీ దేవతలకు కానీ ఎవ్వరికి నన్ను అర్థం చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకోలేదంటే వాళ్ళకి నాకు తేడా లేదు కదా. ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ చెట్టు, ఈ మొక్క ఉంది, ఇది నేను తేడాగా ఉన్నప్పుడు అది మొక్క నేను అని తెలుస్తుంది. ఆ మొక్క నా మనసులో ఉన్న మొక్క, నేను మొక్కే అయినప్పుడు నాకు మొక్కని విషయం నేను ఎలా కనపడతాను? అంటే భగవతత్వమే అంతా ఉన్నప్పుడు మరి ఎవరు మాత్రం కనుక్కోగలుగుతారు? ఎవ్వరు కనుక్కోలేరు కూడా. ఎందుకు? ఉన్నదంతా అదే. కాకపోతే ఏంది, మనం తయారు చేసుకున్నటువంటి అనవర విషయాలు తీసేసినప్పుడు మనం కూడా ఆ భగవతత్వ స్థితిలోనే ఉన్నట్టు ఉండడం జరుగుతుంది అని భగవద్గీత చెప్తుంది. అంటే ఎందుకు ఋషులకి దేవతలకు అర్థం కాలేదంటే ఎట్లా? ఇంకోటి ఏం చెప్తుంది? జ్ఞాని అనేవాడు అంతా నేనేను అనేటువంటి విషయాన్ని గ్రహిస్తాడు కాబట్టి వాడు నిశ్చలంగా ఉంటాడు, అతను అర్థం చేసుకుంటాడు పరమాత్మ తత్వాన్ని అని ఒక దాంట్లో చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఇంకేం చెప్పాడు నిన్న మనము ఎంతవరకు చదువుకున్నాము? ఆ తర్వాత ఇప్పుడు సప్త ఋషులు కానివ్వండి, సనక సనాది మునులు కానీ, ఆ తర్వాత మొత్తం సృష్టికి వ్యక్తమైనటువంటి అందరూ నా భక్తులే, అందరూ నా ద్వారా వచ్చినటువంటిదే. ఆ తర్వాత మీకు వస్తున్నటువంటి భావాలైనా మాటలైనా అన్నీ కూడా, అంటే ఏ విషయమైనా ఆ ఉన్న ఒక్కటి తప్ప మిగిలిందంతా కూడా ప్రకృతి అంతా ఉంటుంది పోతుంది, కానీ ఈ ఉన్నది మాత్రం పోదు. ఆ ఉన్నది ఎవరయ్యా అంటే నేను అన్నింట్లో ఉన్నాను, కానీ అన్నీ నాలో లేవు
అంతే కదా, ఒక సృష్టించాడు, అవతల పడేశాడు. ఇక దాని గురించి ఆయన ఆలోచన చేయడం లేదు, కోరిక లేదు, వాళ్ళకి ఎంత లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని విచక్షణ లేదు. అలాంటప్పుడు ఆయనకి దుఃఖం ఎందుకు ఉంటుంది? ఆయన అంటే భగవతత్వానికి ఎందుకు ఉంటుంది? అలానే మన్ని కూడా ఉండమంటున్నాడు. ఏం జరుగుతున్న భగవతత్వ భావం అనేటువంటి విషయం జరిగినప్పుడు లాభ నష్టాలతోటి ఫలాలతోటి మనకు పని లేదు. ప్రస్తుతంలో ఉంటూ మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిని ఆనందంగా మన ద్వారా వ్యక్తపరచడం జరుగుతుంది. ఆ వ్యక్తపరుస్తున్నది ఎవరు? భగవతత్వం. వ్యక్తపరుస్తున్నటువంటి పరికరం ఎవరు? జస్ట్ శరీరం. అంటే ఊరికే మనం ఉన్నామంతే, జరుపుతున్నది భగవతత్వం అనేటువంటి విషయమే భగవద్గీతలో చెప్తున్నాడు. ఆ తర్వాత ఎవరైతే నా తత్వాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటారో వాళ్ళు నిశ్చలంగా ఉంటారు అంటాడు. అంతే కదా, అక్కడ ఆయన పరమాత్మతత్వం నిశ్చలత్వం నిరాకారమేగా. మనకి అర్థమైనప్పుడు మనము ఏముంటాము? నిరాకారంగా నిశ్చలంగా ఉంటాం. అర్థం కానప్పుడు ఏంటి? నామరూపాలు, రాముడని, కృష్ణుడని, ఆంజనేయ స్వామని వీళ్ళకి వాళ్ళకి పేర్లు పెట్టి ఆ పేర్లకు అనుగుణంగా పోతూ మనం ఏదో కోరికలు తీర్చుకుంటూ మనం మొక్కులు తీర్చుకుంటూ అలా నడుచుకుంటూ పోతాం. అవన్నీ కూడా తాత్కాలికమేను, వాటికి ఏం సంబంధం లేదు. భగవంతుడు అనేవాడికి నామరూపాలన్నీ ఏమీ లేవని, ఈ గుణాలు కూడా లేవని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు? మొత్తం సృష్టికంతా నేనే కారణం, నేను తప్ప ఇంకోటి కారణం కాదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకొకటి, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, వాసుదేవ అనే పదం వాడాడు కదా. వాసుదేవ అనే పదం పైన లేదు, కింద ఉంది. ఈ వాసుదేవని అందరూ రకరకాలుగా డిస్క్రైబ్ చేసుకుంటారు. వాసుకి అంటే పాము అనుకుంటారు. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైతే పిల్లలు కొంచెం పుట్టలేదనుకోండి, సరిగా పిల్లలకి ఏమీ సక్రమంగా జరగకపోతే వెళ్ళి నాగుపాముని పూజిస్తారు. నాగుపాముని పూజించడం అంటే మొత్తం ఎస్పెషల్లీ ఇటు మన సౌత్ ఇండియా అంతా ఉంది. అంటే ఏంటి? ఒక పాముని ప్రతిష్ఠ చేయడము, అక్కడికి వెళ్ళి పూజలు చేయడమో చేస్తారు. ఎందుకు? వీళ్ళ ఉద్దేశంలో ఎందుకు పాముని ఆ రోజుల్లో పూజ చేశారు? నాకు వచ్చిన థాట్ ఏందో తెలుసా? ఈరోజు కొత్తగా పాము గనక పిల్లల్ని పుడితే 1000 గుడ్లు పెడుతుందట. దాదాపు ఒక బుట్ట గుడ్లు పెడుతుందట. కానీ దానికి కళ్ళు కనపడమన్నమాట. ఈ కడపడిన స్థితిలో వాటి గుడ్లను అదే తినేస్తుందట. అప్పుడు చచ్చిపోయిన గుడ్లు పోగా ఒక 4-5 గుడ్లు బతుకుతాయి అన్నమాట. అంటే అర్థం ఏంటి? ఈ పాముకి ఎందుకు వీళ్ళు పూజ చేస్తున్నారు? అట్లా సృష్టి అంతా బాగా జరగాలి అనేటువంటి ప్రాసెస్ తోటి. ఎట్లా ప్రాసెస్ చేసిన అంటే వాసుదేవ, వాసుకి అనే పేర్లు పెట్టుకున్నారు కదా. ఆ పేర్లకు అనుగుణంగా మన జీవత్వాలకు ఎంతసేపటికేంటి ఎక్కడ లాభం వస్తుందో అక్కడ మనకు ఆలోచనలు చేసుకుంటూ పోవటమే మనది. అంటే మనదంతా వ్యాపార దృష్టే. నీకేమిస్తావు, నాకేమిస్తావు, ఎక్కడికి పోతా, నాకు ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేటువంటి దృష్టి తప్ప 100-100 మందికి ఇదే ఆలోచన ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటి? ఈ వాసుకి అంటే పామును పూజ చేస్తే ఈ పిల్లలు ఎక్కువ పుట్టారు కదా, అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని పాపం దాన్ని ఏమంటారు, ఇట్లా ఈ నాగపాముకి పూజ చేయడం మొదలుపెట్టుంటారంటే అప్పుడంతా ప్రకృతిగా వాళ్ళు చేసిందంతా. భూమికి పూజ చేశారు, భూమి అంటే అమ్మవారిని పెట్టుకున్నారు, భూమాత అన్నారు. నీళ్లకు పూజ చేశారు, వరుణదేవుడని పెట్టుకున్నారు. తర్వాత అగ్నికి పూజ చేశారు, అగ్నిదేవుడు అన్నాడు, వాయుదేవుడు అన్నాడు. ఆకాశానికి వచ్చే ఏ పూజ లేదు, ఎందుకంటే అది ఖాళీ కాబట్టి. అట్లా అనమాట. అంటే ఏంటి? ఇది మొత్తం మన వాళ్ళంతా ఆరాధించిందంతా నేచర్ని. ఇక్కడ కూడా ఇవేం తప్పని ఇవేం చెప్పటల్లా. కాకపోతే నువ్వు ఏం చేస్తున్నా నిరాకారమైనటువంటి భగవతత్వ భావం పెట్టుకొని చెయ్యి. 24 గంటలు నీ చేతిలో టైం ఉంది. టయాన్ని విభజించుకుంటే ఎందుకు? సూర్యుడు అస్తమించడం, సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం, మొత్తం డే అయిపోతుంది. ఈ డే అంతా నీకు కాంతి ఉంటుంది, అంటే వెలుగు ఉంటుంది, జీవత్వం ఉంటుంది. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటి? ఏవి చూస్తున్నా అంతా ఆ నిరాకారమైనటువంటి స్థితిలో వచ్చిందనేటువంటి సాధన, ఆ ప్రిన్సిపల్ని పట్టుకొని వెళ్ళాలన్నట్టు చెప్పటం జరిగిందబ్బా. ఆ తర్వాత ఇంకేం చెప్తారు? ఇప్పుడు ఎవరైతే నా భక్తితో ఉంటారో 24 గంటలు నన్నే తలుచుకుంటారు, నా గురించే మాట్లాడుకుంటారు. అంటే ఏంటి? నేను తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావనలో చేసుకుంటూ పోతారు. అలా చేసుకున్న వాళ్ళకి నేనేమిస్తాను? నిరంతరము నా గురించి మాట్లాడుకుంటూ నాతో ఉన్న వాళ్ళకి ఏమొస్తుందంటే బుద్ధి యోగం ఇస్తాను అంటాడు. బుద్ధి యోగం అంటే ఏంటి? బుద్ధి విశాలం అవుతుంది అన్నాడు. అంటే ఏంటి? 24/7 నన్ను పూజ చేస్తే నేను వచ్చి వాళ్ళని ఎత్తుకొని వెళ్తానని ఆయన చెప్పలే. ఏమని చెప్తున్నాడు? నేనే మీ హృదయాల్లో ఉన్నాననేటువంటి విషయాన్ని గ్రహించి ఎప్పుడు నా గురించి అయితే ఎవరైతే ఆలోచన చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి బుద్ధియోగం ఇస్తాను బుద్ధియోగం తత్వజ్ఞానతో వెలిగించి వారి అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలను. ఎప్పుడైతే బుద్ధి వికాసం చెందుతుందో అజ్ఞానం వెళ్ళిపోతుంది అని చెప్పటం జరిగింది. అంటే ఏంటి? నిన్న ఇంతవరకు మనం చదువుకున్నాం. ఏంటి ఇక్కడ బుద్ధి యోగానికి వస్తే అంటే అల్టిమేట్ ఏంటి? ఇప్పుడు ఎంటైర్ పరమాత్మ తత్వ సృష్టి ఎందుకు జరగాలి, ఎందుకు హాయిగా ఉన్నవాడు ఉండొచ్చు కదా, ఎందుకు ఈ ఆలోచన చేశాడు అంటే దానికి అక్కడి నుంచి మనకు వచ్చే సమాధానం ఏంటి? జస్ట్ మాయా అంటాడు. మాయా అంటే ఏంటి? ఇల్యూషన్ అనమాట. ఇల్యూషన్ అంటే ఏంటి? ఇక్కడ అసలు సృష్టి జరగలేదు, ఏమీ జరగలేదు. సృష్టి ఉన్నట్టుగా ఎవరైతే ఉందనుకుంటున్నారో వాళ్ళకి ఉన్నట్టుగా కనపడుతున్నది, అంతే తప్ప సృష్టి లేదు, ఇదంతా ఇల్యూషను అన్నట్టు అన్నారు. మొన్న కూడా ఇక్కడ క్వాంటమ్ థియరీలో కూడా అదే చెప్పారు. యూనివర్స్ లేదు, ఎవరు ఉందనుకుంటే వాళ్ళకు ఉందన్నట్టేదో
కొద్దో గొప్ప నాకు అర్థమైంది. అది ఇంకా కంప్లీట్ అర్థమని నేను చెప్పను. తర్వాత రెండోది ఏం చెప్తున్నాడు, అలాగే ఇప్పుడు మన సృష్టి ఏంటి, అక్కడ ఏం చెప్పాడు, ప్రకృతిలో పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం అంతా నా నుంచే వచ్చింది, జీవ చైతన్యం కూడా నాది నుంచే వచ్చింది అన్నాడు. అంటే ఇప్పుడు నా జీవ చైతన్యం ఉంది, సో నేను, నాకు ఈ పేరుంది, అంటే నేను జీవత్వం ఉండబట్టే కదా మాట్లాడుతున్నాను. అంటే ప్రాణం ఉంది, ప్రాణంతో పాటు నా దగ్గర ఏముంది, నాకు ఒక ఆలోచన ఉంది. ఏం ఆలోచన ఉంది, ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవతత్వంలో మనం కూడా భాగమే కదా అనేటువంటి ఆలోచన ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ జీవత్వంలో నా దగ్గర ఏముంది, నా దగ్గర ప్రాణం ఉంది, నా దగ్గర మనసు ఉంది, ఈ రెండు కలిపి పనిచేస్తున్నటువంటి నా శరీరం ఉంది, అంతే కదా. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు, ఇట్లా ఎవరైతే నిరాకారంగా ఉన్నటువంటి భగవతత్వం మీదనే భావం ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి బుద్ధి వికాసం జరుగుతుంది అన్నాడు. ఆ తర్వాత ఇంకొకటి చెప్తాను, అసలు బుద్ధి అంటే ఏంటి. చాలామంది అంటుంటారు మనస్సు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, చిత్తం అంటే ఏంటి, అహంకారం అంటే ఏంటి అని అంటుంటారు. ఈ 4 చెప్పాలంటే చేసే పనులు తేడా తప్ప స్ట్రక్చర్ ఒకటే. అంటే మనస్సు అనేది ఇంతలా ముద్దేదో మన నెత్తికల్లో పెట్టి లేదు, అలాగే బుద్ధి అంటే ఏదో చిన్నగా ఒక చిప్పు పెట్టి లేదు, ఆ తర్వాత చైతన్యం చిత్తం అంటే ఏదో చిప్పు పెట్టి లేదు, అహంకారం అంటే కూడా దానికి ఏం పెద్దగా విషయం ఏం లేదు. అల్టిమేట్ ఏంటి, పరమాత్మ తత్వమైనటువంటి భగవతత్వము జీవ చైతన్యంగా ఈ ప్రకృతి మీద వ్యక్తమైంది, అంతే కదా. ఇప్పుడు ఈ చైతన్యం నిలబడడానికి ఒక స్థలం కావాలి కదా, ఆ స్థలం ఏంటి, నేల. తర్వాత పుట్టిన ప్రాణి బతకాలి కదా, నీళ్లు. దీనికి ఆ తిన్నది తీసుకెళ్ళి అరిగిపోవాలి కదా, అగ్ని. తర్వాత దీనికి ప్రాణశక్తి కావాలి కదా, ఆయువు. ఇది నిల్చుకోవడానికి ఒక స్థలం కావాలి కదా, స్పేసు. ఇప్పుడు నా పరిస్థితి అంతే కదా, ఈ 5 నుంచి వచ్చి పడ్డ నేను ఇప్పుడు భూమి మీద నిలబడ్డాను, నాకు ఒక పేరు పెట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చాను నేను, ఒక ఖాళీ ప్రదేశంలో ఈ ఆబ్జెక్ట్ వచ్చి పడింది. ఆ ఆబ్జెక్ట్ వచ్చి పడుతూనే నాకు ఒక టైం ఫిక్స్ అయింది, 1961 ఎప్పుడో దీని నేల మీదకి వచ్చింది కదా అని పెట్టుకున్నాము. ఆ తర్వాత ఏంటి, టైము స్పేసు ఆబ్జెక్టు, కాలం వచ్చేసింది, పుట్టడంతో కాలం వచ్చేసింది, రూపం వచ్చేసింది, ఆబ్జెక్టు, స్పేస్లో వచ్చి పడ్డాను. ఈ 3 వచ్చాయి. అంటే ఏంటి, ఇప్పుడు పరమాత్మ తత్వంలో జస్ట్ ఒక ఆలోచన చేశాడు, ఆ భగవతత్వం సృష్టింటే బాగుంటుంది అన్నాడు, పోయి కూర్చున్నాడు. ఇప్పుడు మన జీవ చైతన్యంలో మనం చేసింది ఏంటి, 800 కోట్ల మంది ప్రజల దగ్గర ప్రతి జీవ చైతన్యంలో ఒక్కొక్క మనసు ఉంది. ఏది నేను చెప్పేది, మామూలు జీవులు పురుగులు పుట్రలు ఇవన్నీ కాదు, మన మనసు ఉన్నటువంటి మన మనుషులం. ఈ మనుషుల అందరిలో ఒక్కొక్కళ్ళల్లో పరమాత్మ తత్వంలో ఆలోచన వచ్చి ఎట్లా క్రియేషన్ చేసి పడేశాడో మన మనసులో కూడా ఒక చిన్న ఆలోచన ఉన్నది. అంటే దాన్ని ఏమన్నామంటే ఇప్పుడు ఏంటి, ఏ ఆబ్జెక్టు లేనటువంటి స్థితిని చైతన్యం అన్నాం. అంటే ఏంటి, ఒక జీవ చైతన్యం ఉంది. ఈ జీవ చైతన్యంలో నాకు ఏంటి, ఇదిగో ఈ అమ్మాయి సో ఉంది, ఈమెకి కలర్ చీర చాలా ఇష్టము, ఇటువంటి ఆలోచనలన్నీ ఉన్నాయనుకో, ఆ చైతన్యంలో కొన్ని వస్తువులు వచ్చి పడ్డాయి, దాన్ని చిత్తం అంటారు. చిత్తం అంటే ఏం లేదు, ఆబ్జెక్ట్స్, ఆలోచనలు, వ్యవహారం అంతా చిత్తం. ఇప్పుడు నా దగ్గర ఏముంది, నా దగ్గర జీవ చైతన్యం ఉంది, నేనున్నాను, పరమాత్మతత్వం ఉండబట్టే నేనున్నాను. నా దగ్గర ఒక చిత్తం ఉంది, ఈ చిత్తంలో ఏమున్నాయి, నేను సో ఇది చెప్తే బాగుండు, ఇది అందరూ అర్థం చేసుకుంటే బాగుండు, నా పిల్లలు మంచుకుంటే బాగుండు, నా ప్రాపర్టీస్ పెరుక్కుంటే బాగుండు, ఇవన్నీ కూడా నా చిత్తంలో జ్ఞాపకాలు ఉన్నాయి, దాన్ని చిత్తం అంటారు. మళ్ళీ జ్ఞాపకం అంటే ఏంటి, జస్ట్ ఆలోచనేనబ్బా, అంతకంటే ఏముంది. జ్ఞాపకం అంటే 30 ఏళ్ల నాడు నేను ఎక్కడో కాలేజీలో చదువుకున్నానని వెనక్కిపోతే నాకు గుర్తొచ్చేది ఏంటి, ఆలోచనే. ఈ చిత్తంలో వచ్చినటువంటి నా ఆలోచన ఉంది కదా, ఈ చిత్తంలో ఉన్నటువంటి నా జ్ఞాపకాలకు అనుగుణంగా నాకు సంకల్పం వికల్పం వస్తాయి, అంతే కదా. కొంతమంది పని చేయడానికి ఇష్టపడతారు, డబ్బులు చాలా ఉన్నాయి, ఒక గుడి కడదాం అనుకున్నారు, వాళ్ళకు వచ్చిన సంకల్పం, ఎలా గుడి కట్టాలి, ఈ డబ్బులు సరిపోతాయా, ఎవరినన్నా మనం దాన్ని ఏమంటారు, కలెక్ట్ చేయాలా, ఎవరిని పురోహితులను పిలవాలి, ఎక్కడ ఎవరు కట్టేవాళ్ళు బాగున్నారు, ఇవన్నీ సంకల్పం వికల్పం నడుచుకుంటూ పోతుంది. ఇది కనుక ఆయనకి కట్టే యోగ్యం అవుతుందనుకో, కట్టేస్తాడు. కట్టిన తర్వాత నాకు చాలా పుణ్యం వచ్చింది కదా అని అనుకొని ఆ చిత్తంలో ఉన్నటువంటి ఖాతాలో వేసేసుకుంటాడు. మధ్యలో ఆగిపోయింది, డబ్బులు బోల్డ్ వచ్చాయి, నేనెందుకు అనవసరంగా గుడి కట్టాలి, ఈ డబ్బులు ఉంటే పిల్లలకి ఏదన్నా వేరే చోట కట్టుకుంటారు కదా అని ఏదో కాస్త మోసం చేసి ఏదో కట్టామని తీసుకెళ్ళి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాము. నా చిత్తంలో కొన్ని నా జ్ఞాపకాలు పడుంటాయి. నా జ్ఞాపకాలు ఎలా ఉంటాయి, పాపం చేశానా పుణ్యం చేశానా అని అందుకని చెప్తుంటారు కదండి, యు ఆర్ క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని. దైవత్వానికి ఏం సంబంధం లేదు. నా మనసుకు తెలుసు నేను తప్పు చేస్తున్నానా, ఒప్పు చేస్తున్నాను అనుకున్నాము, రికార్డ్ అయిపోతుంది. ఒప్పు చేస్తున్నాను అనుకున్నాము, రికార్డ్ అవుతాయి. వాటికి అనుగుణంగా మనకి ఆలోచనలు వస్తాయి, వాటికి అనుగుణంగా సంకల్ప వికల్పాలు వస్తాయి. ఈ సంకల్ప వికల్పాలు రావడాన్ని మన మనస్సు అంటారు. దాంతోపాటు మనకి బుద్ధి ఉందనుకోండి, కేవలం భగవతత్వం తప్ప నాకు ఇంకేం వద్దు అనేటువంటి భావంతో కర్మ చేసి భక్తిభావంతో ఉండి ఆ తర్వాత
యోగం ఒకే ఆలోచనతో ఉండి ఆయన తప్ప ఇంకెవరూ లేరు, ఆ పరమాత్మ తత్వం ఇంకెవరు లేరు అనేటువంటి జ్ఞానభావంలో నా మనసు కనుక ఉండగలిగినప్పుడు నా బుద్ధి ఎలా ఉంటుంది? నా బుద్ధి వివేకం వైరాగ్యంతో ఉంటుంది. అది ప్రసాదిస్తున్నది ఎవరు? ఈ భగవతత్వమే ప్రసాదిస్తోంది. అంతే కదా. నా హృదయంలో ప్రాణం ఉంది, పరమాత్మ తత్వం ఉన్నది, నా బుద్ధికి వివేకం ఉంది. ఎప్పుడైతే నా బుద్ధికి వివేకం వైరాగ్యం వచ్చిందో అప్పుడు ఏం చేస్తాను? గుడి కట్టి డబ్బులు దాచుకుందాం అనుకున్నప్పుడు వైరాగ్యం అన్న బుద్ధి అయితే తప్పే అవసరం, వాళ్ళు కావాలని వాళ్ళు సంపాదించుకుంటే అది పద్ధతి కాదు, కడితే గుడి కట్టు లేదా నోరు మూసుకొని కూర్చోమని వైరాగ్యం అంటుంది. అప్పుడు వివేకం కూడా ఏముంటుంది? తప్పు ఇప్పుడు చేసిన వల్లనే ఏదో అనుభవిస్తున్నామో లేదో ఉన్నాము, ఇంకొద్దయ్యా దండం పెట్టుకోమని చెప్తుంది అనమాట. ఆ మనసుకు వివేకం వైరాగ్యం వచ్చేటువంటి స్థితి ఎవరు కలగజేస్తున్నారన్నాడు? ఈ భగవతత్వమే కలగజేస్తున్నారని భగవద్గీతలో మనకు చెప్పడం జరిగింది. ఎలా కలగజేస్తున్నాడు? నీకు ఎప్పుడైతే నువ్వు ఒకే విషయం మీద మనసు పెట్టి అది తప్ప ఇంకొకటి లేదని నీకున్నటువంటి ప్రతి సెల్, ప్రతి అణువును ఆ భావంతో కనెక్ట్ అయినావు అంటే నీకు బుద్ధియోగంలో వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే బుద్ధియోగం వస్తే నీకేమొస్తుంది? ఇదంతా వేస్టు అనేటువంటి వివేక వైరాగ్యం వచ్చిన తర్వాత ఉన్నదంతా అదే భగవతత్వం అని నువ్వు మాట్లాడుతున్నా, కూర్చున్నా, తింటున్నా అదే భావంతో ఉంటావు. కాబట్టి నీ పరికరం కూడా ఆ పరమాత్మ తత్వాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా నువ్వు లేవు, అంటే జీవన్ముక్తుడు నువ్వు ఉంటావు. నీకు ఈ పాపాలతోటి, పుణ్యాలతోటి, ఫలాలతోటి ఏమీ సంబంధం లేదు. ఆ నిశ్శబ్దమైనటువంటి పరమాత్మ తత్వాన్ని నువ్వు 24 గంటలు అనుభవంలోకి తెచ్చుకొని ఆ స్థితిలో ఉండడం జరుగుతుంది అన్నాడు. అంటే ఏంటి? నువ్వు ధ్యానం అన్నా ఏంటి? నీ మనసులో ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని నువ్వు అర్థం చేసుకొని దాన్ని వింటూ దాన్ని ఫాలో చేస్తూ ఏది కూడా ఆ నిశ్శబ్దంలో నుంచే జరిగిపోతుంది అనేటువంటి భావనలో ఉండగలగడం. అది ఉండాలంటే ఏంటి? నువ్వు నీ మనసు, నీ హృదయము పవిత్రం కావాలి. పవిత్రం కావాలంటే నువ్వు పాపం చేసావో పుణ్యం చేసావో ఏమీ లేదు. పవిత్రం కావాలంటే ఉన్నది ఒక్క భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భేదభావంగా నీ మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి. అంతకంటే ఇంకేం లేదబ్బా. ఇక్కడ చూడండి మళ్ళీ 13 ఏం చెప్తున్నాడు? అర్జునుడు అడుగుతాడు, నీవు బ్రహ్మవు, పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడు, మహర్షులను సనాతనుడనియు, దివ్యపురుషుడనియు, దేవదేవుడువనియు, జన్మరహితుడవనియు, సర్వవ్యాప్వనియు ప్రస్తుతింతురు. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసమహర్షియు స్తుతింతురు. నీవును నాకు ఆ విధంగానే తెలుపుచున్నావు. పరమాత్మ, నీ అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు, అందరూ నిన్ను పూజిస్తున్నారు అని అంటూ రెండోది ఏమంటాడు? కేశవ, నీవు చెప్పినది అంతయు అసత్సత్యమే. హే భగవాన్, ఆ లీలామయ స్వరూపమును దేవతలు కానీ దానవులు కానీ తెలుసుకొనజాలరు. అంటే ఏంటి? ఎవ్వరు నిన్ను తెలుసుకోలేకపోతున్నారు. కేశవ అంటే ఏంటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల 3 కలిపినటువంటి నామాలకు వచ్చేటువంటి విషయాన్ని కేశవ అని అర్థమట. ఓం కేశవాయ నమః అని మనం మొదలు పెడతాం కదా. కేశవ అంటే ఏంటి? సృష్టి, స్థితి, లయ. ఇదంతా ఎవరు? ఆ నిరాకారమైనటువంటి భగవతత్వమే, ఇంకొకటి కాదు. నీ స్థితి ఎవరు? వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అని అడుగుతాడు. తర్వాత జగత్పుత్పత్తి కారక, సర్వభూతేశ, దేవాదిదేవ, జగన్నాథ, పురుషోత్తమ, నీ తత్వాన్ని నీవే స్వయంగా ఎరుగుదు. నువ్వు ఇంత చెప్తున్నావు పరమాత్మ, నీ సంగతి నువ్వు తప్ప మేము ఎవరైనా తెలుసుకోలేకపోతున్నావు. ఆ మహారుషులు, దేవతలే తెలుసుకోకపోతే మేమెంత? నువ్వు తెలుసుకోగలిగిన వాడవు. సమస్త లోకాల యందును నీ దివ్యభూతుల ద్వారా వ్యాపించి స్థుతులై ఉన్నావు. మహామహితములైన ఆ దివ్యభూతాలను సంపూర్ణంగా తెలుపుటకు నీవే సమర్థుడు అంటాడంటే నువ్వు తప్ప నాకు ఇది చెప్పేవాళ్ళు ఎవరు లేరయ్యా, అన్ని విషయాలు నీకే తెలుసు, నాకెవరికి తెలియదు అని అడుగుతున్నాడు అర్జునుడు భగవాన్ని. ఓ యోగీశ్వర, నిరంతరము చింతన చేయుచు నిన్ను ఏ విధంగా తెలుసుకోగలను? ఏ భగవాన్, ఏ భావాలతో నా ద్వారా చింతన చేయగలిగిన వాడవు? నిన్ను నేను ఎట్లా చింతన చేయవలను అంటాడు. అన్నీ చెప్పావు, నాకు అర్థమవుతోంది, నువ్వు తప్ప ఇంకేం లేదంటున్నాడు. నేను ఎలా నిన్ను కనుక్కోవాలి? ఎలా నిన్ను గుర్తించాలి? ఏం చేస్తే నాకు నువ్వు కనపడతావు అని అర్జునుడు అడుగుతున్నాడు. అప్పుడు భగవానుడు చెప్పాను, జనార్ద తర్వాత యోగ శక్తిని గురించి, విభూతి వైభవాలను గురించి విస్తృతంగా ఇంకా తెలుపుము. ఏలనా నీ అమృత వచనాలను ఎంతగా విన్నను నాకు తనివి తీరటం లేదు అంటాడు. అంటే ఏంటి? నువ్వు ఎంత చెప్తున్నా నాకు అర్థం కావటం లేదు. యోగం గురించి, నీ ద్వారా వ్యక్తమైనటువంటి విభూతి గురించి, ఆ తర్వాత పరమాత్మ తత్వంలో జరుగుతున్నటువంటి యోగశక్తి, నీ విభూతి వైభవం, ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్పు, నాకెంత చెప్పినా విన్నా తనివి తీరటం లేదంటారు. ఎక్కడో మొన్న అంటున్నారు, మీకు ఈరోజు ఇవన్నీ చదవడం వినడం బోరు కొట్టట్లేదా అని. ఎవ్వరికీ బోరు కొట్టదబ్బా. భగవతత్వానికి సంబంధించిన విషయం కదలకుండా నిశ్చలంగా ఉన్నటువంటిది. తర్వాత కొత్త భావాలన్నీ ఏ రోజుకు ఆ రోజు కొత్త భావాలన్నీ మనసులో వస్తూ ఉంటాయి. కేవలం అది భగవతత్వ భావం వల్ల. అప్పుడు ఇంకా నీకు బోరు కొట్టే ప్రసక్తే లేదు. నీకు భౌతిక జీవితంలోనే బోరు కొడుతుంది. మొనాటమీ అంతే కదా, చేసిందే చేయడం. అక్కడ కూడా ఆ మొనాటమీ తీసేసుకుంటూ మనం క్రియేటివిటీ పెంచుకోవాలి. ఏది? మనం ఉండడంలో కానీ, తర్వాత భోజనం చేయడంలో కానీ, ఆ తర్వాత మన ఫ్యామిలీకి సంబంధించిన విషయంలో కానీ ఎక్కడ మనం బోరు కొట్టుకోకుండా ఉండాలి అంటే మనం చేస్తున్న ప్రతి పనిలో క్రియేటివిటీని వెతకడం మొదలు పెట్టాలి.
ఆ క్రియేటివ్ని వెతకటగలిగే శక్తి ఎవరిది? భగవతత్వానిది. ఎందుకు చెప్పాడు ఆయన? అగ్నిలో ఉన్నటువంటి కాలే శక్తి నా పొటెన్షియాలిటీ, నీళ్ళల్లో ఉన్నటువంటి శక్తి నా పొటెన్షియాలిటీ, అంతా పొటెన్షియాలిటీ. ఆ పొటెన్షియాలిటీ అంటే శక్తి, ఇన్పుట్ ఉన్నటువంటి శక్తి. అన్ని చోట్ల పంచభూతాల్లో ఉన్నటువంటి జడ పదార్థాల్లోనే ఆ సమిష్టి పొటెన్షియాలిటీ ఉంటే, జీవ చైతన్యం, శరీరం, ప్రాణం, మనసు అన్నీ ఉన్న దాంట్లో మనకుండదు ఆ పొటెన్షియాలిటీ. అందుకని ఆ పొటెన్షియాలిటీని ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవాల్సింది మనమే. ఇప్పుడు చూడండి, వింటూ ఉంటే కొత్త కొత్త భావాలని ఎక్స్ప్రెస్ అవుతున్నాయి అనుకోండి. మరి అలాగే మనం ఏ పని చేస్తున్నా అంటే ఏంటి, మన నాలెడ్జ్తో చేయాలని కనుక ప్రయత్నం చేస్తే, అది ఇంప్రూవ్ చేయాలని కనుక ప్రయత్నం చేస్తే ఆ పొటెన్షియాలిటీ బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఇతను చెప్తున్నాడు అనమాట. అందుకని ఏంటి, నాకు అస్సలు ఎంత విన్నా నాకు బోరు కొట్టట్లేదు కృష్ణ భగవాన్, నాకు ఇంకా చెప్పు, నాకు ఇంకా డీప్గా చెప్తాను, నువ్వు ఉన్నావు కదా, సూక్ష్మంగా, సూక్ష్మతరంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా, సట్లెస్ట్ అనేటువంటి విషయాలతో సహా నాకు అర్థమయ్యేది చెప్పయ్యా. ఎంత చింతన చేసినా, నువ్వు ఎంత చెప్పినా నాకు సంతృప్తి కలగడం లేదు, ఇంకా తెలుసుకోవాలనుంది ఉంది అంటారు. మళ్ళీ ఇంకొక విషయం మనం ఒకసారి చెప్తాను. మనం ఏదైనా ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని ఇవాళ విన్నామనుకోండి, ఇప్పుడు మన ద్వారానే ఏదో 2 ముక్కలు బయటకు వస్తున్నాయి అనుకోండి, ఒక 4-5 ఏళ్ల తర్వాత మనం వింటే ఇంతేనా, ఇంకో రకంగా చెప్పుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకు? పుస్తకంలో ప్రాబ్లం కాదు, పుస్తకంలో విషయం కాదు, మన బుద్ధి వికాసం డే బై డే జరుగుతుంటుంది. మన జీవితానికి ఆబ్జెక్ట్ మన బుద్ధి వికాసాన్ని పెంచుకోవటమే. ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటుంటారు కదా. ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏం లేదు, మన బుద్ధిని వికాసం చెందించుకుంటూ పోతూ ఉన్నదంతా ఒకటేను, ఇంకొకటి ఏమీ లేదు, ఆ ఒకటి నేనే, నన్ను ఆపుతున్నది నా ఐడెంటిటీ అనేటువంటి విషయాన్ని గ్రహించటమే ఈ భగవద్గీతలో చెప్పారు. ఇప్పుడు దానికి అర్జున, నువ్వు లెస్సగా పలికితివి, నా దివ్య విభూతుల విస్తృతికి అంతమే లేదు, ప్రధానమైన వాటిని కొన్ని మాత్రం నీకు తెలుపుచున్నాను అంటాడు. ఏమంటాడు? అర్జున, నువ్వు చెప్పింది నిజమేనయ్యా, నీకు సంతృప్తి కలగనంతగా ఇంకా కావాలంటున్నావు, నిజమేను, నా యొక్క ఎక్స్పాన్షన్కి అంతం లేదు, ఇంకా చాలా ఉంది, నీకు చెప్తాలే నెక్స్ట్ అని చెప్పాడు. అది రేపు కంటిన్యూ చేద్దాం ఏం చెప్పారని. ఇంతకీ అల్టిమేట్గా ఏంటి, మన బుద్ధిని అంటే మనం ఇవాల్వ్ చేసుకోవాలంటే ప్రతిదీ కూడా ప్రిన్సిపల్ని మంచిగా అర్థం చేసుకోవాలి, మనకు అప్లై చేసుకున్న తర్వాత ఇది కరెక్టా కాదా అని మళ్ళీ మనం ఆ ప్రిన్సిపల్ని కాసేపు విచారణ చేయాలి, ఆ స్థితిలో ఉండాలి. చివరికి అది తప్పు ఇంకొకటి లేదనేటువంటి విషయం మనకు గ్రహిస్తుంది. శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం అంటే ఏంటి? నిరాకారమైనటువంటి, నిశ్చలమైనటువంటి, నిశ్శబ్దమైనటువంటి స్థితి మనసులో ఉంచుకొని మన శరీరం ద్వారా వండర్ఫుల్గా వర్క్ను పంపిస్తూ ఉండడం. ఆ పొటెన్షియాలిటీ ఇస్తున్నది భగవతత్వం. కాకపోతే దానికి మనం అర్హత సంపాదించాలి అంటే మనం తయారు చేసుకున్నవన్నీ ఒకటి వదిలించుకుంటూ ఉన్నదంతా ఒకటే అయినటువంటి స్థితిలో మన మనసు పెట్టగలగాలి. అంతవరకు రేపు ఇంకా ఎక్స్పాండ్ చేసి చెప్తానన్నాడు కదా, రేపు ఏం చెప్తాడో చూద్దాం.